అందరికి నమస్కారాలు. సో మనం ఈరోజు ఫీల్డ్ లో భాగంగా ఖమ్మం జిల్లా రణాపల్లం మండలంలో మన పేరేంటనా భానుత్ నాగరాజ్ అండి. భానుత్ నాగరాజు గారు. సో డైరీ ఫామ్ అనేది ఎప్పటి నుంచి రన్ చేస్తారు? 2012 అండి. 2012 నుంచి రన్ చేస్తా ఉన్నారు. సో వారి యొక్క అనుభవాలు, మరి దీనికి ఎంత ఖర్చు అయింది, మరి దీనికి ఏ విధంగా వారు కష్టపడతా ఉన్నారు, వారి యొక్క మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి. మేము డైరీ ఫామ్ పెట్టేసి 2012లో అండి. స్టార్టింగ్ లో మాత్రం 2 గేదెలే కొన్నాం. 2 గేదెలు ఉన్నారు. ఎందుకంటే ఒకేసారి మనం కొన్నాం అనుకోండి, అవును. లక్షలు పెట్టుబడి పెట్టి దాని ఇంట్రెస్ట్ కూడా రాకుండా వర్కర్ల మీద డిపెండ్ అయినాం అనుకో, అవును. మనకి అది ఇన్కమ్ అన్నది మనకి ఇది కాదు. అవును. ముందు చిన్నగా 4 గేదెలతో స్టార్ట్ చేసుకోవాలి. ఎవరైనా కొత్తగా పెట్టాలనుకుంటే అవును. 4 గేదెలు పెట్టుకోవాలి. దాని అనుభవాలు తెలుసుకోవాలి. దానికి ఏ దానా పెట్టాలి, ఏ గడ్డి పెట్టుకొని వాటిని సాదుకోవాలి, టైం టు పాలు తీసుకోవాలి అన్నట్టు వాళ్ళకు అనుభవం అన్నది పెరుగుతది. అవును. అది పెరిగిన తర్వాత వర్కర్లను పెట్టుకోవటం, తర్వాత డైరీ ఫామ్ ఇంకా పెద్దగా పెంచుకోవాలనుకుంటే అప్పుడు పెంచుకోవచ్చు. లేదు ఒకేసారి 10-15 గేదెలు తెస్తారు. తెచ్చిన తర్వాత ఒక మనిషిని పెట్టుకుంటారు. ఏనాడో తిరుగుతారు. ఈ డైరీ ఫామ్‌లు, ఈ గేదెలు తెచ్చిన రేటుగా పోయి అప్పుడు బక్కగైపోతాయి. అవును. వాళ్ళ మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు. దాని మూలంగా గొడ్లు ఖరాబ్ అవుతది. డైరీ ఫామ్‌లు ఎత్తేయటాల కారణాలు అవుతుంటాయి. డైరీ ఫామ్ పెట్టుకుంటే కంపల్సరీ చిన్న పిల్లోడిలాగా చూసుకోవాలి. చిన్న పిల్లోడి కంటే ఎక్కువ చూసుకోవాలి. ఎక్కువ చూసుకోవాలి. ఆ! వాటికి ఏ రోగం వస్తుంది, ఏంటి, వాళ్ళకి దాణా రోగం ఒకటి చూసుకోవాలి. వాటికి తింటున్నాయా, తినట్లేదా చూసుకోవాలి. వాటికి టయానికి మేతేసుకోవాలి. టయానికి నీళ్లు పెట్టుకోవాలి. హ్మ్. వాటిని మెయింటెనెన్స్ చేసుకుంటేనే హ్మ్. గేదె. అది నోరు తెరిచి అడగదు. అవును. నాకు ఆకలవుతుంది కొద్దిగా పెట్టమ్మా అని చెప్పైతే చెప్పలేదు. అవును. దానికి లేదు కాబట్టి మనం ముందు చూసుకోవటమే. అవును. మన అంచనాతోని మనం దానికి ఏంది ఇప్పుడు ఈ ఈ టైం అయింది. దీనికో దానా పెట్టాలి. ఈ టైం అయింది. మేతేసుకోవాలి. ఈ టైం అయింది. మరి వాటికి పాలు తీసుకోవాలి. ఎవరైనా చనిపోయారన్నా పోవటానికి మాత్రం అవకాశం ఉండదు. మధ్యాహ్నం పూట పోవటమా, మొఖం చూసుకున్నామా, వచ్చేసినామా. ఇప్పుడు ఈ షెడ్ అనేది మీ సొంతమా? లేదంటే మేము రెంట్ అండి. రెంట్‌కి తీసుకున్నారా? రెంట్‌కి తీసుకున్నాం. షెడ్ అంటే ఇదంతా ఇప్పుడు ఇదంతా మేము కట్టించుకున్నామండి. మీరు కట్టించుకున్నారు. అవును. అంటే అవును. లీజ్‌కి తీసుకున్నారు. లీజుకి తీసుకొని ఆ! ఇదంతా మేము చేసుకున్నాం. ఇప్పుడు ఈ గాబులు గాని, ఈ షెడ్‌కి కాంక్రీట్ గాని, ఈ రేకులు మాత్రం వాళ్ళయే. కింద కాంక్రీటు. ఇప్పుడు ఈ ఆవు ఉంది కదా! అవునండి. ఇది ఎక్కడ బ్రీడ్ ఇది? ఇది హెచ్ఎఫ్ బీడ్ అండి అది. హెచ్ హెచ్ఎఫ్. హెచ్‌ఎఫ్. హ్మ్. చూడండి, ఈ ఆవు హెచ్‌ఎఫ్ బ్రీడ్ వచ్చేసి ఎంతొస్తుందండి పాలు? ఇప్పుడైతే మనకి 6 లీటర్ అవుతున్నాయండి. ఈ ఆ! 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 పూటకి. దాని దూడ ఇది. దాని తోడు ఇది. ఓకే. ఈ 2 పూటలు కలిపి 12 12 లీటర్లు అవుతుంది. అయితే ఇది ఈని కూడా 15-20 రోజులు అవుతుంది. ఎంత పడ్డదన్న దాని కాస్ట్? 55,000 అయింది. 55,000. 55,000. ఇప్పుడు ఏ సంవత్సరం కొన్నారు? ఒక 10 డేస్ బ్యాక్ కొన్నా. 10 డేస్ బ్యాక్. ఇప్పుడు తక్కువ రేట్‌లోనే వచ్చింది. తక్కువ 10 ఎక్కడ ఏ డేస్. సంవత్సరం కొన్నారు? ఒక గేదెలు మధ్యవర్తి దగ్గర కొన్నాం. సో ఇప్పుడు ఈ గేదెలన్నీ బ్రీడ్ ఎక్కడ లోకల్ బ్రీడా? రాజమండ్రి అన్నారు కదా! ఇప్పుడు ఈ గేదె లోకల్ గేదె అండి. ఇది ముర్రా గేదె అని చెప్పేసి ఇది హర్యానాకి సంబంధించింది ఇది. ఇది ఇగో ఇది. ఈ 2 హర్యానాకే సంబంధించింది. ఇది లోకలే కొన్నామండి. ఆ! ఈ గేదె వచ్చేసి హర్యానా. ఇగో ఈ గేదె హర్యానా గేదె. ఇగో ఈ గేదె వచ్చేసి హర్యానా గేదె. ఇది. ఇది లోకలే కొన్నాం. చాలా మంది హర్యానా గేదెలు ఎక్కువ డైరీ ఫార్మ్ లో చూశాను. ఇవి బెటర్ అంటారా? హర్యానా గేదెలు పాలకి బెటరే. ఎందుకంటే అవి 6 మంత్స్, 7 మంత్ ప్రెగ్నెంట్ అయిన దాకా కూడా పాలు ఇస్తుంటాయి. కొద్దిగా నిలబడి ఇస్తుంటాయి. ఇప్పుడు మన లోకల్ గేదెకి ఆ గేదె పోల్చుకుంటే కొద్దిగా నిలబడి ఇస్తాయి. కానీ వాతావరణం మనం చేంజ్ చేసుకోవాలి వాటిని. అక్కడ వాతావరణం, అక్కడ తిన్న ఫుడ్‌కి, ఇక్కడ తిన్న ఫుడ్‌కి దీనికి కొంచెం సెట్ కావడానికి కొంచెం టైం పడుతది. ఇప్పుడు ఇవి కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను సంవత్సరం అయిందండి ఈ పని. రేట్ ఎంత పడ్డది? 1,40,000 అది పడది. 1,50,000 ఈ గేదె పడది. అదేమో 1,80,000 పడది మధ్యలోది. అది 1,30,000 అది అవతలది పడది. ఇది ₹1,00,000 పడది. అంటే ఇది తరిపు అప్పుడు మనం కొన్నప్పుడు ఇట్లా లేవులెండి అది. కొంచెం బక్కగున్నాయి. మధ్యవర్తి ద్వారా కొన్నారు. మధ్యవర్తి ద్వారానే. సో ఇప్పుడు టోటల్ ఎన్ని గేదెలు మొత్తం? ఎన్ని శాతీలు? 13 శాతీలు ఉన్నాయి. 13 శాతీలు. 13 శాతీల మీద రోజుకి ఎన్ని లీటర్లు పాలు వస్తుంది? 13 శాతీల మీద వచ్చేసి రోజుకి 50 లీటర్ల పాలు. అంటే ఇప్పుడు తగ్గినాయి. మనకి తగ్గకపోతే 60-70 లీటర్లు అవుతది. ఇప్పుడు ఏందంటే కొంచెం ప్రెగ్నెన్సీ ఉన్నాయి. ఇప్పుడు ఇగో ఈ గేదె వచ్చేసి సూడి గేదెలు. ఇప్పుడు ఈ గేదె వచ్చి 5 నెలల సూడింది. ఈ గేదె వచ్చి 4 నెలలు. అయినా పాలిస్తదా? పాలిస్తుంది. సూడిదైనా పాలిస్తుంది. ఓకే. దీంట్లో ఉన్న ప్రత్యేకత అది. అది. ఆ! ఇప్పుడు దాంట్లో ఇప్పుడు అది 4 నెలల సూడి. అది 7 నెలల సూడి ఆ! 4 లీటర్ల పాలు అవుతుంది. అవును. 7 నెలల సూడి అది. 7 నెలల సూడి. అది హర్యానా బీడ్ చేయబట్టి కొంచెం నిలబడి ఇస్తుంది. పాలు మొత్తం కౌంటర్‌లోనే పోస్తారా? కౌంటర్‌లోనే. సో ఇప్పుడు మీరు దగ్గర దగ్గర 10 ఇయర్స్ యూజ్ చేస్తున్నారు కదా! 2012 అంటే 14 సంవత్సరాలు అవుతుంది. పెట్టిన పెట్టుబడి
నెలకి ఇన్కమ్ చూసుకుంటే ఎంతవరకు మిగలొచ్చు? మేము వర్కర్లని ఇప్పుడు ఈ మంత్ నుంచే పెట్టుకున్న వర్క్ కానీ మేమే చేసుకున్నాం చేపట్టి మాకు పెట్టిన దానికి మాకు సగానికి సగం ఉంటాయి. వర్కర్ లేకుండా చేసుకుంటే అదే గిట్ట వర్కర్ని పెట్టుకుంటే కొంచెం తగ్గుతుంది అట్లా. అయితే ఇప్పుడు కొత్తగా డైరీ ఫార్మ్ పెట్టుకున్న వారు ఉంటే మాత్రం గేదెలు అనేది ఎక్కడ తీసుకుంటే వాళ్ళకి తక్కువలో రావచ్చు? మనకి గేదె కొనటం ఎక్కడైనా కొనొచ్చండి. హర్యానా కొనొచ్చు, ఇప్పుడు గుజరాత్ కొనొచ్చు, లోకల్ కొనొచ్చు. కొంతమంది తెలియక ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఎక్కువ పెట్టి కొంటారు. అది అనుభవం లేక కొంటారు. అనుభవం లేక. అది అనుభవం లేక వాళ్ళు ఇప్పుడు మీరున్నారండి, మీకు తెలియదు. మీరు వస్తారు, ఈ గేదె నేను కొంటే 1,40,000కే కొంటారు. మీరు పోయారనుకో 1,80,000 పెడతారు. మీ వల్ల మాకు కూడా, మాలాంటోడికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు సీనియర్ కి జూనియర్ కి కొంచెం తేడా అవుతుంది. మీ వల్ల మాకు బర్డెన్ అవుతుంది. లేని వారికి తేడా అది. ఇప్పుడు ఎందుకంటే కొత్త డైరీ ఫామ్ మోజులో ఉండి చేపటికి వాళ్ళు సెల్ క్యాలిక్యులేటర్లు కొట్టుకుంటారు. సెల్లో ఒక 10 గేదెలు పెడుతున్నాం, పూటకి 5 లీటర్లు, రోజుకి 100 లీటర్లు అవుతుంది, రోజుకి 80 రూపాయలు చొప్పున వేసుకుంటే ఎంత ఇన్కమ్ వస్తుంది. అది క్యాలిక్యులేటర్ కొట్టుకుంటారు. అది తప్పు. అది ఏ కాడికి దానా చూసుకోవాలి, వాటి గడ్డి చూసుకోవాలి, వాటికి కుర్తీలు, కొబ్బరి చెక్క, మినపొట్టు, తవుడు, అవన్నీ మొత్తం చూసుకున్న తర్వాత అవన్నీ ఖర్చు పోను మనకి. ఇప్పుడు మెయిన్ వీటికి ఏమైనా రోగాలు వస్తే ఏ సీజన్ వరకు వస్తాయి? వర్షాకాలం మన ఈ సీజన్ లో వస్తుందండి. ఎందుకంటే గాలు రాటాలు మీరు ఏ విధంగా గుర్తిస్తారు వాటికి ఇది ఫలానా రోగం అవి మేత మేయకుండా నీళ్లు తాగు. ఇప్పుడు ఏమన్నా టెంపరేచరే ఉందనుకోండి, జ్వరం వచ్చినప్పుడు వాటర్ తాగు, మేత మేయవు. దాన్ని గుర్తించాలి మనం. అబ్జర్వేషన్ చేసుకుంటే దాన్ని గుర్తించాలి. దాన్ని గుర్తించినప్పుడు ఏమవుతుంది అంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకోవాలి. అది గిట్ట ఏం కాదు, ఏదో కడుపు నిండి తినట్లేదు అని చెప్పి అనుకున్నాం అనుకో, తెల్లారి కొంచెం ఎక్కువ అవుతుంది. ముదిరిపోతే మన చేతికి రాదు. అలా అవుతుంది. అదొకటి. ఇప్పుడు పాలనేది సప్లై చేస్తా ఉన్నారు. సో నెలకు మీకు ఎంత రాబడి? ఈ 13 గేదెల మీద చూసుకుంటే షెడ్‌కి ఈ ఖర్చు పోను మనకి ఇప్పుడు అయితే 13 గేదెల మీద 1,00,000 వస్తున్నాయండి. నెలకు 1,00,000 వస్తుంది. 24 అవర్స్ ఇక్కడే ఉండాలి, అబ్జర్వేషన్ లో ఉండాలి, మనం చూసుకోవాలి. 1,00,000 నుంచి ఇప్పుడు ఖర్చు మొత్తం తీసేయాలి. దానా ఖర్చు ఇవన్నీ మనం పోను మొత్తం మనకు ఒక 50,000 ఉంటాయి. గ్రాస్ అమౌంట్ అనేది చెప్తా ఉన్నారు. పెట్టుబడి అంతా తీసేయాలి, మొత్తం తీసేయాలి. పెట్టుబడి, ఎందుకంటే పెట్టుబడి తీయకుండా మనం మొత్తం వచ్చింది లెక్క కాదు. సో అన్న ఫైనల్ గా నాగరాజన్న, ఇప్పుడు మీరు కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వారికి మీరు ఇచ్చే సలహా, సూచన చెప్పండి. కొత్తగా పెట్టాలనుకుంటే వాళ్ళకి అనుభవం రావాలంటే ఒక 4 గేదెలతో స్టార్ట్ చేసుకోవటం మంచిది. ఎందుకంటే వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి దీని మీద ఎంత వస్తుంది, ఎంత పోతుంది, మనం ఎంత పెట్టుబడి పెట్టాం అనేది వాళ్ళకి కలుగుతుంది. ఒకేసారి 10 గేదెలు, ఇవాళ డబ్బులు ఉన్నాయి, మనం ఎకరం భూమి అమ్ముకున్నాం, ఇవాళ డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి తీసుకుపోయి ఒక 10 లక్షలు పెట్టి గేదెలు తెచ్చుకుంటారు. అది తెచ్చుకున్న తర్వాత ఒక వర్కర్ను పెడతాడు. ఒక 4 నెలలు 5 నెలలు ఆ వర్కర్ పని చేస్తాడు. ఆయన చేతగాట్లేదని వెళ్ళిపోతాడు. ఇక్కడ పని చేయడానికి వీళ్ళకు సరిపోదు. వీళ్ళు ఏదో పని ఆడాడో ఉంటారు. అందు మూలంగా వీళ్ళు 10 లక్షలు పెట్టినప్పుడు వాళ్ళకి 4 లక్షలు రావడం కూడా ఇబ్బంది ఆ గేదెల మీద. అందుకే వాళ్ళు తీసుకోవాలి, డైరీ ఫామ్ రన్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు 4 గేదెలు పెట్టుకోవాలి. ఇంటి గల్లోళ్ళు చేసుకోవాలి ముందు. ఆ ఇంటి గల్లోళ్ళు 4 తర్వాత 5 చేసుకొని 6 చేసుకొని వాళ్ళు చేయగలుగుతాం అన్న ధైర్యం వాళ్ళలో వస్తుంది. కుటుంబ ప్రమేయం అనేది ఉండాలి. వాళ్ళు ఉన్న తర్వాతనే వర్కర్ అని తర్వాత గది. ఎందుకంటే ఆ 4 గేదెలతో 5 గేదెలు నేను చేసుకుంటా, ఇంకో 2 గేదెలు నేను చేసుకుంటా అని చెప్పి ధైర్యం ఉంటే ఇంకో 2 తెచ్చుకోవాలి. లేదు నా వల్ల కాదు అనుకుంటే అక్కడ నుంచి నువ్వు ఆఫ్ చేసుకునే మార్గం చేసుకుంటాం. చాలా వరకు సేఫ్టీ నీకు. దాని మించి నువ్వు అధికంగా పోయినావు అనుకో చాలా లాస్లు. ఇప్పుడు పెద్ద పెద్ద ఫామ్లు ఎత్తేసారు. మన ఏరియాలనే కారపల్లిలో రవి సార్ అని చెప్పేసి ఉన్నారు. రవి సారు 200 గేదెలు పెట్టారు. ఆయన ఏఈగా. ఆ ఏఈ గారు ఆయన పెట్టిన అతను సారే 2 ఫామ్లు ఎత్తేసాడు, 200 గేదెలు. ఆ సార్ అక్కడ ఉంటారు, ఇక్కడ వర్కర్ మెయింటెనెన్స్ లేదు. మరి దాని ఇప్పుడు ఎంత లాసు? చాలా లక్ష కోట్లలో లాస్. అది వెనక ఉండి తట్టుకోగలిగితే ఏం లేదు, కానీ మనం దీని మీదే బతకాలి అని అప్పు తెచ్చి పెట్టే వారికి మాత్రం. ఇప్పుడు నేను ఈ 13 గేదెలు ఉన్నాయండి. ఈ 13 కాక ఇంకొక 2 గేదెలు అయినా నేను చేసుకోగలుగుతా. అర్థమైందా? నాకు ఎందుకంటే దాంట్లో అనుభవం వచ్చింది చెప్పి నేను చేసుకోగలుగుతా. నువ్వు కూడా చేసుకునేది సత్తా ఉండి నువ్వు చేసుకోగలుగుతా అనుకుంటే ఇంకో 4 గేదెలు తర్వాత తెచ్చుకో. లేదు దీంతోనే స్టార్ట్ చేసుకుంటే నీకు అప్పుడు అనుభవం వస్తుంది. సో చూస్తున్నారు కదండి, కొత్తగా పెట్టేవారు మాత్రం కంపల్సరీ నాగరాజన్న నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు గేదెలు ఏ విధంగా తీసుకోవాలి, వాటి యొక్క పర్యవేక్షణ, అబ్జర్వేషన్ అన్ని ఒకసారి వచ్చి చూసుకోవచ్చు, విజిట్ చేయొచ్చు. బ్రదర్ మనకి సహకరిస్తారు.
సో వీడియో చూస్తున్న వారైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్క వీడియోలు వస్తూ ఉంటాయి. సో ఫాలో అవ్వండి. అంటే తీసుకొచ్చిన నేను కింద నుంచి పెడుతున్నా అందరూ పైన నుంచి పెడుతున్నా ఏం రాంగ్ కావాలండి. డైరెక్ట్ మీరు కవర్ పెట్టారన్నా? ఓకే ఓకే. క్వాంటిటీ ప్రకారం ఇస్తారా? చూసుకోండి, తౌడు పెట్టడానికి కూడా సపరేట్ గా గేదెలకి అయితే ఈ విధంగా ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటారు.